కుప్పం నియోజకవర్గంలో 11,000 ఇళ్లు మంజూరు చేస్తున్నామని కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ వెల్లడించారు. నీటి సమస్య పరిష్కారానికి 4 కోట్లు కేటాయించామని చెప్పారు. 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, స్కూల్స్ కోసం 10 కోట్లు కేటాయిస్తామన్నారు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, ఎస్సీ హాస్టళ్లను 3 కోట్లతో మరమ్మతులు చేపడతామని చెప్పారు. లేదు కానీ ఇప్పుడు జూలై నుండి మొత్తం మున్సిపాలిటీ రీమోడలింగ్ చేస్తున్నాము. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో ఆ రీమోడలింగ్ చేస్తే టైం ప్రాపర్ గా స్ట్రీట్ లైట్ వేస్తాము. ఇప్పుడు మనం ఎందుకు పెట్టడం లేదు అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ రోడ్ ఎంత వైడన అయిపోతుంది, ఇక్కడ పెట్టుకోవాలి అది కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు. మన ఎస్సీ హాస్టల్ సంబంధించి మనకి 3.7 CR శాంక్షన్ వచ్చింది బేసిక్ రిపేర్స్ కోసం ఆల్ హాస్టల్ సంబంధించి. సో అది టెండర్ ప్రాసెస్ లో ఉంది అండ్ మనకి 8 ఏప్రిల్ కల్లా టెండర్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఎస్సీ హాస్టల్ సంబంధించి రిపేర్స్ అన్ని టేకప్ చేస్తాము. స్కూల్ సంబంధించి ఓవరాల్ ప్రపోజల్ మనం పంపించాము, కానీ ఇప్పుడు అది ఇంకా పెండింగ్ ఉంది. కానీ అప్రూవల్ సొంతగా వస్తుంది. ఆల్రెడీ సీఎం ఆఫీస్ ఉంది, ఆ కమ్యూనికేషన్ వచ్చింది మనకి. టోటల్ ప్రపోజల్స్ లో కూడా టాప్ ప్రయారిటీలో మనం దాదాపు 10 కోట్లు ఖర్చు చేస్తున్నాం నెక్స్ట్ 2 months లో. ఆ 10 కోట్లు అంటే ఏమేమి స్కూల్స్ ఉంటాయి, ఏమేమి స్కూల్స్ లో పని చేస్తాము ఆ 10 కోట్లలో అంటే అది మీకు నెక్స్ట్ 15 days లో నేను తెలియజేస్తాను. అది ఫైనల్ చేస్తున్నాం లిస్ట్. సో ఓవరాల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది అంటే ఆల్ 425 ఇన్స్టిట్యూషన్స్ లో ఏమేమి రిపేర్స్ కావాలి, ఏమేమి చేయాలి, అది ఒక రిక్వైర్మెంట్ ప్రపోజల్ పంపించాము. కానీ అదేలో కూడా ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్కసారిలో తక్కువచ్చు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఇమీడియట్లీ నెక్స్ట్ 2 months బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ అగైన్ ఈ 10 CR లో వాట్ ఎవర్ ఇస్ ద టాప్ ప్రయారిటీ దట్ విల్ టేక్ ఇట్ అప్. అది మీకు తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ సంబంధించి మనకి లేటెస్ట్ శాంక్షన్ వచ్చింది. 4 చెక్ డ్యామ్ సంబంధించి 10 CR శాంక్షన్ చేయడం జరిగింది. 4 చెక్ డ్యామ్స్ ఇమీడియట్ గా ఏదో చేయాలి పల్లా రివర్ మీద ఈ రిపేర్స్, సో దట్ వర్షం వస్తుంది. ఆ 4 చెక్ డ్యామ్స్ లో మనకి చాలా వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి అయిపోతుంది. సో అది మీకు తెలియజేస్తున్నాం. శాంక్షన్ జస్ట్ 10 days బ్యాక్ వచ్చింది. అది టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇది టేకప్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దగ్గర ఉంది అండ్ త్వరగా అప్రూవల్ వస్తుంది. టోటల్ 1000 షెడ్స్ ఆల్మోస్ట్ మనకి 500 పూర్తి అయింది ఆన్ గ్రౌండ్ కూడా అండ్ మిగతా 500 ఇప్పుడు శాంక్షన్ వస్తుంది. నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ మే మంత్ లో మళ్ళీ 500 ఇస్తాము. సో మన గోల్ అంటే బిఫోర్ జూన్ టోటల్ 1500 షెడ్స్ కాన్స్టిట్యుయెన్సీలో శాంక్షన్ అయిపోతుంది. అదిలో 500 to 800 పూర్తి కూడా అయిపోతుంది. ఓవరాల్ డిమాండ్ ఇస్ అరౌండ్ 8,000 to 10,000 వరకు డిమాండ్ ఉంది మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో. కానీ అది ఇమీడియట్లీ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1 year లో, నెక్స్ట్ 1.5 2 year లో స్లోలీ ఫండ్స్ ఎనాలజీస్ కింద లేకపోతే స్పెషల్ ఫండ్స్ కింద అంటే పూర్తి చేసి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు 100% యాన్యువల్ షేర్స్ ఇచ్చేస్తాము. అది అంటే మీకు తెలియజేస్తున్నాం. అందరూ రోడ్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ ఫస్ట్ ఫేజ్ లో రోడ్స్ పూర్తి చేసాము 47 kilometers. ఆర్ఎన్బి సంబంధించి టోటల్ 53 CR రావడం జరిగింది 108 kilometers కోసం. అది అంటే టెండర్ కూడా పూర్తి అయింది, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు. వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్. ఈ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మాక్సిమం 10th April కల్లా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ 2 months లో పూర్తి చేస్తాము. సో అది మనకి చాలా పెద్ద డెవలప్మెంట్ వస్తుంది. బై జూన్ 108 kilometers వి విల్ కంప్లీట్. ఇదే కాకుండా మనకి కృష్ణగిరి పల్మనేరు హైవే సంబంధించి ఈ రోజు మీటింగ్ పెడుతున్నాము. ఇంకా డిపిఆర్ పూర్తి అంటే ఇంకా చేయలేదు కానీ పూర్తి అయిపోతుంది అండ్ వెరీ సూన్ జూలై నుండి పని స్టార్ట్ అవ్వడానికి ఫుల్ అవకాశం ఉంది. అది మనకి ఫైనల్ కమ్యూనికేషన్ రావడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తారు.